హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఉమెన్స్ ఆఫ్ లైఫ్. అందరికీ ముందుగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూపిస్తున్నాం. ఉగాది అంటేనే మనకు గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం, సాంప్రదాయకరమైన ముగ్గులు, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి. అందులో భాగంగా ఎర్లీ మార్నింగ్ లేచి మా వైఫ్ ముగ్గులేసింది. నేనేమో తోరణాలు కట్టాను. మా అత్తయ్య గారు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేశారు. ఇవన్నీ ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఉగాది పచ్చడి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. మేము ఇలా చేసుకుంటాం. ముందుగా చింతపండు నానబెట్టి దానిలోనే బెల్లం కలుపుతాం. బెల్లం కలిపిన తర్వాత దానిలో మామిడికాయ ముక్కలు తీసుకొని వేసుకుంటాం. మామిడికాయ ముక్కలు కలిపిన తర్వాత అరటికాయ ముక్కలు కలుపుకుంటాం. అరటికాయ ముక్కలు కలిపిన తర్వాత కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం వేపపూత కలుపుకుంటాం. మీ ఏరియాలో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఈ ఉగాది పచ్చడి వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మన పూర్వీకులు ఇలా పండగల రూపంలో వివిధ రకాల ఆహ్, ఆరోగ్య సూత్రాలను పండగలతో ఇమిడ్చి మనకు అందించారు. సో, అందరం కలిసి వీటిని ఆచరిద్దాం. సో, ఇక్కడ మా అత్తగారు మాత్రం బాగా వీటిని పిసికి, పిసికి మంచిగా పచ్చడి తయారు చేశారు. ఆ తర్వాత మా వైఫు దేవుడికి ప్రసాదంగా పొంగలి తయారు చేస్తుంది. పొంగలి కోసం పాలు పోసుకొని మేము పాలని కాచుకుంటున్నాం. పాలనేవి పొంగి వచ్చేంత వరకు కాచుకోవాలి. పాలు 1, 2 సార్లు పొంగి వచ్చాక దానిలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము, కందిపప్పు, మినపప్పు ఏమైనా కలుపుకుంటే అవన్నీ పాలల్లో వేసుకోవాలి. ఇలా పాలల్లో వేసుకున్నాక ఇలా కలయదిప్పుకోవాలి. లేకపోతే పొంగొచ్చేస్తది. ఇలా ఉడుకుతుండంగానే కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఏసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఉడికిన తర్వాత కొం సరిపడా బెల్లం వేసుకోవాలి. బెల్లం అనేది మీ టేస్ట్‌కి అనుగుణంగా వేసుకోండి. ఒక్కొక్కరు ఎక్కువ బెల్లం తింటారు. ఎక్కువ తీపి తింటారు. ఒక్కొక్కరు తక్కువ తీపి తింటారు. ఇలా కొద్దిసేపు ఉడికించిన తర్వాత తీపి పొంగలనేది రెడీ అవుతుంది. ఆ తరువాత గారెలు వేసుకోవడానికి మినపప్పు ముందు రోజు నైటు నానపెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా. ఆ తర్వాత గ్రైండర్‌లో ఇలా పలుకుగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీనిలో పిండిలో కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని చక్కగా తిప్పుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకుంటే ఈవెన్‌గా కలుస్తాయి. ఇలా బాండీలో నూనె వేడెక్కిందో లేదో చూసుకోవాలి. ఒక్కసారి బాండీలో నూనె వేడెక్కిన తర్వాత ఇలా ఇలా రౌండ్‌గా చేసుకొని గారెలు వేసుకోవాలి. చూసారా ఎలా వస్తున్నాయో చక్కగా? ఈ విధంగా చక్కగా చేతిలోనే చేసుకోవచ్చు. కొద్దిసేపు అయ్యాక గారెలు కాలుతాయి. వీటిని జల్లెడ గిన్నె పెట్టి తిప్పుకోవాలి. సో, ఇక్కడితో ప్రసాదం పని అయిపోయింది. తర్వాత మేము పూజ స్టార్ట్ చేశాము.
పూజలో భాగంగా మొదట దేవుడి పటాలకి పూలు అలంకరించాము. పూలు అలంకరించిన తర్వాత నేను దీపారాధన స్టార్ట్ చేశాను. ఈ విధంగా మనం మన సంస్కృతిని, సాంప్రదాయాలని పాటిస్తూ మనం చేస్తే మన తర్వాత మన మన పిల్లలకి అలవాటవుతుంది. వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు. అలా చేయకపోతే మనతోనే ఈ విధానాలన్నీ అంతరించిపోతాయి. ఇది మా ఫస్ట్ వీడియో అండి యూట్యూబ్‌లో. సో, పండగతో స్టార్ట్ చేస్తే శుభం జరుగుతుంది అని జెప్పేసి ఈరోజు ఉగాది రోజున వీడియో రికార్డ్ చేయడం జరిగింది. అందరికీ మా ఈ వీడియో నచ్చుతుందని కోరుకుంటున్నాము. మీ యొక్క సజెషన్స్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్.